సమంత ప్రీతం సంబంధం మరోసారి బయట పెట్టాడు. ఈసారి ఏకంగా ఏమన్నాడంటే ప్రీతం జుల్కర్ సమంత మధ్య ఉండే రిలేషన్ అందరికీ తెలిసిందే. అసలు ప్రీతం వల్లే సమంతకు విడాకులు అయ్యాయి అనే రూమర్ కూడా వచ్చాయి. అయితే ప్రీతం మాత్రం తాను సమంతని ఎప్పుడు సోదరి భావంతోనే చూశానని, సోదరి అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సమంత నటిగా 15 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రీతం పోస్ట్ వేశాడు. సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత నటిగా మొదలుపెట్టి 15 ఏళ్లు అవుతోంది. ఈ 15 ఏళ్ల కెరియర్ మీద సమంత స్టైలిష్ ప్రీతం జుల్కర్ స్పందించాడు. సమంత ప్రీతం రిలేషన్ మీద ఒకప్పుడు దారుణమైన విమర్శలు వచ్చాయి. సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం కూడా ప్రీతం అని అన్నారు. కానీ చివరకు ప్రీతం నోరు విప్పాడు. నేను సమంతను అక్క అని సంబోధిస్తాను. ఈ విషయం చైతన్య కూడా తెలుసు. కానీ ఆయన నోరు విప్పకపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది అని నేషనల్ మీడియాతో అన్నాడు ప్రీతం. తాజాగా సమంతపై ప్రీతం పోస్ట్ వేశాడు. ఏం మాయ చేసావే రిలీజ్ అయి 15 ఏళ్లైన సందర్భంగా, నటిగా సమంతకు 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రీతం వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నువ్వెల్లప్పుడూ నాలో స్ఫూర్తిని నింపుతావు. కేవలం నాకు మాత్రమే కాదు, చాలా మందికి స్ఫూర్తినిస్తుంటావు. నా లైఫ్ కెరియర్ కు నువ్వే మూల స్తంభం. నీ జర్నీలో నేను భాగమైనందుకు ఎంతో గర్విస్తుంటాను. నీకు ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. నువ్వింకా ఇలా ఎంతో సాధించాలి, ఇంకెంతో ముందుకు వెళ్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను అని ప్రీతం పోస్ట్ వేశాడు. ప్రీతం ఒళ్ళో కాలు పెట్టుకుని సోఫాలో సమంత పడుకుని ఉన్న ఓ ఫోటో టాలీవుడ్ ను, సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పుకోవాలి. అది వారిద్దరి మొదటి ఫోటో. అందులో లవ్ యు అని కూడా పెట్టడం, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిధ్యం గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే కొంతసేపటికి ఆ ఫోటోను సమంత డిలీట్ చేసింది. కానీ అంతలోపే జరగాల్సిన నష్టం జరిగింది. అలా చాలా సందర్భాల్లో సమంత ప్రీతం మధ్య ఏదో నడుస్తోందని, ఈ రిలేషన్ వల్లే సమంత నాగ చైతన్యకు దూరం పెరిగిందని కూడా అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ సమంతను తాను అక్క అని పిలుస్తాను అంటూ ప్రీతం చెప్పడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది.